హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మొలకలు గుమ్మడికాయతో దోశ చేసుకుందాం. దీనిలో ముందుగా మరి శనగలు పెసళ్ళు వీటిని కలిపి వాటిని మొలకలు వచ్చేంత వరకు ఉంచాలి. ఆ మొలకలు వచ్చినాక అంటే 2 రోజులు పడుతుంది. మొలకలు వచ్చాక వాటిని మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా గుమ్మడికాయ ముక్కలను కూడా మరి కొద్దిగా జ్యూస్లా చేసుకోవాలి. ఈ మొలకలను మిక్సీ పట్టేప్పుడు దాంట్లో తగినంత ఉప్పు, జీలకర్ర ఈ మిశ్రమంలో వేసుకోవాలి. అదేవిధంగా ఈ గుమ్మడికాయ ముక్కలను జ్యూస్ చేసి దీంట్లో కలుపుకోవాలి. తగినంత కొద్దిగా బియ్యం కూడా నానబెట్టుకొని ఒక 2 గంటలు బియ్యం నానబెట్టుకొని అది కూడా మిక్సీ పట్టి దీంట్లో కలిపేసుకుని ఈ మిశ్రమంతో దోశ వేసుకొని తింటే మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ను చాలా వరకు తగ్గిస్తుంది. అదేవిధంగా మొలకలు తినడం వల్ల మన బాడీలో చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ మొలకలు మరియు గుమ్మడికాయ ముక్కలతో చేసిన దోశను అందరూ తిని దీన్ని ఆస్వాదించి మరి దీని గురించి మాకు కామెంట్ చేయండి. ఇది చాలా గుమ్మడికాయ జ్యూస్ కూడా తాగుతారు. ఆ జ్యూస్ ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా దోశగా వేసుకుంటే వారికి ఏ విధంగా తింటారు. ఆ తర్వాత నిదానంగా జ్యూస్ను కూడా అలవాటు చేసుకోవాలి. అలా గుమ్మడికాయ దోశ తినడం వల్ల మీకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ దోశ పెనం పెట్టుకొని ఆ పెనంపై ఈ మిశ్రమాన్ని దోశగా వేసుకోవాలి. సన్నని మంటపై మంచి రంగు వచ్చే విధంగా, అంటే రంగు కాదు ముఖ్యము, బాగా కాలాలి. మంచి కాలిన తర్వాత ఈ దోశను మనము సర్వింగ్ బౌల్లో పెట్టుకొని తిని ఆస్వాదించండి, ఆనందంగా ఉండండి. ఈ దోశ చాలా బాగుంటుంది. ఈ దోశ తినడం వల్ల మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి అందరూ ఈ దోశను చేసుకొని తినండి. మా ఈ 27 గురు ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్కారం. తప్పనిసరిగా ఈ దోశను చేసుకొని తినండి.